ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. చూడండి, కాకరకాయ కారం చేసుకున్నాం. పల్లీలు, తాలింపులు, కరివేపాకు, అంటే కాకరకాయ ముక్కలు. ఇవి మా అక్క తెచ్చిందండి, పల్లెటూరు కదా మాది, అక్కడ నుంచి తీసుకొచ్చింది కాకరకాయలు. సరేలే కారం చేద్దాము అని చెప్పి చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని బాగా కొంచెం ఎర్రగా, మరీ నల్లగా ఎర్రగా కాదు, బాగా చక్కగా ఎర్రగా ఫ్రై చేసేసుకొని శుభ్రంగా తీసేసుకొని, ఇవి ఫ్రై చేయాలి, ఇవి ఫ్రై చేసేసుకొని తీసేస్తాను. ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను. కరివేపాకు, వేరుశనగ గుళ్ళు కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను. కాకరకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవి ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసి కొంచెం గ్రైండ్ చేసుకున్నాం. అంటే మరి మెత్తగా కాకుండా బరక గ్రైండ్ చేసుకున్నాం. కారం, వెల్లుల్లిపాయ అన్నీ వేద్దాం. చూపిస్తాను ప్రాసెస్, చూడండి. ఇవి కరివేపాకు ఏం చేసుకున్నాం, కాకరకాయ ముక్కలు వేయించుకున్నాం, దాంట్లోనే కరివేపాకు వేయించుకున్నాం, వేరుశనగ గుళ్ళు వేయించుకున్నాం, కొంచెం వెల్లుల్లిపాయలు మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు, నేను కొంచెం వేస్తాను. వెల్లుల్లిపాయ, తగినంత కారం, ఉప్పు, జీలకర్ర, తాలింపులు, కొంచెం ఆయిల్ మిగిలింది కదా, దాంట్లో వేసి ఫ్రై వేస్తాం అన్నమాట. కొంచెం ఆయిల్, చింతపండు కూడా కొంచెం తీసుకున్నాను. ఇదిగోండి, చింతపండు కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఎక్కువ వేస్తే మరి ముద్దగా అయిపోయింది, కారం ఎక్కువ పడుతుంది. ఇవి కాకరకాయ ముక్కలు ఇలా వేయించేసుకోవాలి. చక్కగా వేయించేసుకుంటే చక్కగా ఇలా తిరిగిపోద్ది. కొంచెం నేను క్రిస్పీగా అయినా వేయించుకోవచ్చు, మన ఇష్టం ఎలా వేయించుకోవచ్చు. చాలు, ఇలా చాలు. ఇక దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాను. చూడండి, ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి కూడా కొంచెం వేసుకోవచ్చు, ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. లేవు, స్కిప్ చేస్తాను అయితే, లేవని ఇక అలానే ఎండు కొబ్బరి కొంచెం వేయించామో తీసుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా వేసేసాను, ఇవి కూడా వేసేసి గ్రైండ్ చేసేద్దాం. మిక్సీ పట్టాను, చింతపండు, కారం అన్నీ వేసి మిక్సీ పట్టేసి చూపిస్తానండి. గ్రైండ్ చేసి తాలింపులు, జీలకర్ర వేసాను కదా, ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసేసుకున్నాం. దాంట్లో వేసేసుకున్నాం, ఆయిల్ కూడా ఇద్దాం దాంట్లో. తాలింపులు కూడా ఇలా చక్కగా ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాం. జీలకర్ర, తాలింపు, కాకరకాయ పొడి గ్రైండ్ చేశాను కదా, ఇది ఇప్పుడు గ్రైండ్ చేసిన పొడి. దీంట్లో మనం ముందుగా కారం నేను వేయలేదు, కలుపుతాను ఇప్పుడు. కారం వేసి మనకు సరిపోయినంత కారం అయితే స్పైసీగానే ఎక్కువ పట్టిద్ది. ఇలా కలిపేద్దాం అంతా. చూడండి, కలిపేసాను కదా, కారం కూడా వేసేసుకున్నాం. ఇది చక్కగా ఇలా కలిపేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే అండి, రోజుకు ఒక ముద్దలో అయినా సరే కొంచెం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నిలవ ఉంటుంది, ఏమీ పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పర్వాలేదు, బాగుంటుంది. ఒక నెల రోజులైనా సరే, మనం కాకరకాయ వేయించేదాన్ని బట్టి ఉంటుందండి. బాగా స్పైసీగా చేయాలని, బాగా ఇలా చక్కగా బాగా ఎర్రగా ఫ్రై చేస్తే కాకరకాయ అప్పుడు క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది. ఇలా చక్కగా అన్నీ కలిపేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, బాగుంటుందండి. తిని చూడండి, ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామండి. చక్కగా అన్నీ కలిపేసాను, ఇలా డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి. చూడండి, రెడీ అయిపోయింది కారం. చక్కగా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత స్పైసీగా, అసలు చాలా బాగుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుందండి. మా అమ్మ, నాన్న కారం అనేది పెద్దోళ్ళు అసలు చాలా ఇష్టంగా తింటారు. అసలు కారం అయితే సూపర్ ఉంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తింటాకి పొద్దున్నే మనకి ఏం కూర లేకపోయినా కొంచెం ఒక ముద్దలో వేసుకొని అసలు కొంచెం నెయ్యి వేసుకొని అసలు తినొచ్చు. సూపర్ ఉందండి టేస్ట్ అయితే. మాకైతే బాగా నచ్చింది. మీరు చూసి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి నచ్చితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.